హాయ్ అండి. అందరికీ నమస్కారం. మరో 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన జరగబోయేది ఇదే. అదేంటో తెలుసా? ఆమె ఎవరో కాదు. అయితే రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన 3 ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతూ ఉన్నాయి? అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్తుంది మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలగలిపి చెప్పినట్లు కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్న సంఘటన. అంటే ఇప్పటికే కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై అయి ఉండవచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వవచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు, మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వవచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు, మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో ఊహించనటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క జీవితంలోకి రాబోతూ ఉన్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే 5 రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన మహాజాతకులుగా మారేటటువంటి అవకాశం రాబోతుంది. ఆమె మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వలన మీ దశ తిరగబోతుందని. ఆ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వలన మీరు నిస్వార్థంగా ఏవైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కళ్ళు కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వలన మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆమె వలన మీ దశ అనేది తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వలన మీరు చేసే పనుల్లోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో అసలు తన రాకతో మీకు అదృష్టం పడుతుంది. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ జీవితంతో సతమతమవుతున్న మీరు, మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది. ఎన్నాళ్ళుగా మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీరు, మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మరి మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది. మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారు
తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో మీరు వ్యాపారంలో కింగులాగా మీరే ముందుంటారు. ప్రెజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనుల్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలతో, దూరదృష్టితో బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి. గృహ, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీ యానానికి సంబంధించినవి అంటే విదేశాల్లో ఉద్యోగం స్థిరత్వానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది. వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది. ధనాదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చక్కని మలుపులు తిరుగుతాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుమనం అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయటం జరుగుతుంది. 1-2 శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో క్రియేటివిటీని పెంచుకుంటారు అంటే పెరుగుతుంది. చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులో కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వలన మీరు చాలా అంటే చాలా అదృష్టం పొందుకోబోతున్నారు. అవునండి, ఒక స్త్రీ వలన మీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీ అమ్మవారు మీ పైన కనకవర్షాన్ని కురిపించబోతుంది. మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని మీరు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి. డబ్బు ఉన్న ఆ డబ్బును పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. లేకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా దుష్ప్రభావాలు తొలగించడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశి వారు ఇప్పుడు చెప్పబడే జ్యోతిష పరిహారాలు పాటించుకుంటే మీరు
మరింతగా ధనయోగాన్ని పొందుతారు. ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం పఠించండి. తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. క్రమంగా మీ సమస్యలు తొలగిపోతాయి. అలాగే నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించుకున్న మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వలన వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి. ఇలా పరిష్కారాలతో మీ పరిస్థితి అనేకంగా బాగా మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా ముందుంటారు. డబ్బుకి, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఈ రాశి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టమైన రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు అంటే గురువారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తుంది. కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి వారి జాతకులకు ఏమాత్రం కూడా కలిసి రాదు. అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పనిసరిగా పఠించండి. ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులను కలిగింపచేస్తాయి. నల్ల నువ్వులు దానం చేయడం వలన శనిదోషం పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజలను నవలడం వలన మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి. ఇలా పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాలను మీరు పొందుతారు. చూశారు కదండి, వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో అని. ఈ వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదండి. అలాగే మేము చెప్పిన పరిహారాలు పాటించండి చాలు. రాబోయే రోజుల్లో లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.